శిక్ష పడకపోవటానికి గల కారణం ఏమిటయ్యా, ఇందులో ఉన్న సత్యం ఏమిటయ్యా అని మనం గమనించినప్పుడు, ఇదిగో మనుషులమైనటువంటి మనము దేవుని సన్నిధి కాంతిలో క్షమాపణ కోరుకుంటామని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తున్న నిన్ను దేవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే, నువ్వు మారుతావేమో నీ యందు భయభక్తులు నిలుపునట్టు ఒకవేళ క్షమిస్తావయ్యా. నువ్వు ఎప్పుడు నీవు అడుగుతావేమో అని, నీ తప్పులు ఒకదాని మీద ఒకటి నువ్వు చేస్తున్నప్పటికీ నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. పిల్లారా, ఇది అర్థం కావట్లా. ఇందులో దేవుణ్ణి ఎరిగిన వారని కాదు, ఎరగని వారని కాదు, దేవుడిలో ఉన్నవారని కాదు, అందరూ కామన్గా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు పిల్లారా. అయితే దేవునికి కావాల్సింది ఏందయ్యా అంటే, మనము ఆయన యందు భయభక్తులు నిలిపినట్లు ఆయనతో క్షమాపణగా మనం అడగటం ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం. నీవు కోరే క్షమాపణ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నేను శిక్షిస్తే అది క్షణికంలో అయిపోతుంది.